సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఎప్పుడూ ఈ బాధ లేదు. ఇప్పుడు మాత్రం ఇళ్ళలోకి వచ్చి కుక్కల్ని ఎత్తుకుపోతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, భయం వేస్తుంది. కొడుక ఎట్ట బతకాలనో ఏమో. ఇప్పుడు కుక్క అనుకొని పిల్లల్ని ఎత్తుకుపోతారేమో, అదొక భయం. మేము ముడుచుకో అనుకుంటాం, ఎట్ట ఎత్తుకుపోతాయో ఏమో. ఇదే దోవ, ఇదే దోవ. ఇట్టే పోతుంది, ఇట్టే వస్తుంది, ఇట్టే పోతుంది, ఇట్టే వస్తుంది. బాగా ఈ పోయింది. నేను చూసిన 3 సార్లు చూసిన నాయన. ఇటు కూర్చున్నా ఇట్నే పోయింది, ఇట్టే కూర్చున్నా. ఇంకా అది మా సమస్య. చాలా భయంగా ఉంది. చిన్న పిల్లలు కొంచెం కనిపెట్టి దాని బాగా భయం తగ్గారు కొడుక. నైనా ఇవ్వగారికి చెప్తున్నాను, స్వామి ఈ భయాన్ని పోగొట్టండి. ఫారెస్టర్ వారికి చెప్తున్నాను, ఈ భయాన్ని పోగొట్టండి. చిన్న పిల్లలు ఉన్నారు, ఇంట్లోకి వచ్చి కుక్కల్ని ఎత్తుకుపోతుంది. దాని భయంకరంగా ఉంది స్వామి. మమ్మల్ని ఇది కాపాడండి దయచేసి చెప్తున్నా తండ్రి. అందరికీ రక్షణ ఇవ్వండి. 4 నెలల నుంచి బాగా తిరుగుతుంది చిరుతపులి. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కొంచెం మమ్మల్ని చూసుకోవాల్సిగా కోరుతున్నాము. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఈ డాగ్స్ తిరుగుతున్నాయి, మొత్తం కోడిలు మొత్తం ఎత్తుకుపోతున్నాయి. 4 నెలల నుంచి బాగా తిరుగుతుంది ఇక్కడ. దాన్ని బట్టి ఆ ఫారెస్ట్ అధికారులు కొంచెం దృష్టి పెట్టేలాగా కోరుతున్నాం. నా పేరు నాగ చైతన్య. మా ఇంటి చుట్టూ చిరుతపులి మాకు ప్రాబ్లం ఉంది. ఫారెస్టర్కి చెప్పండి సార్. నైట్ 2 గంటలకు మా ఇంట్లో పులి సంచారించింది. డైలీ మా పాప నైట్ పూట వాష్రూమ్కి వెళ్తుంది 2 గంటలకు 10 నిమిషాలకు అట్లా. నిన్న నైట్ అనుకోకుండా పులి వచ్చింది. డైలీ వస్తుంటుంది, కానీ నిన్న నైట్ మా ఇంట్లో దగ్గర సంచారించింది. ఇక్కడ కుక్కలు ఉన్నాయి, కుక్కల కోసం వస్తుంది. ఇంకోటి ఏంటంటే పాప నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదం తప్పిపోయింది. ఆ పాప 2 గంటలకు డైలీ వచ్చి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. నిన్న రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పాపకి ఏమైనా ఇబ్బందిగా కలిగించుండేది. మీరు దయచేసి, మేము పాత రకంగా మెట్ల దగ్గర మార్గంలో ఉంటాము. ఇక్కడ ఇంట్లో 200 కుటుంబాలు ఉన్నాయి. కొంచెం దేవస్థాన సిబ్బంది, ఫారెస్ట్ డిపార్ట్మెంటు కొంచెం కంచెలేసి కొంచెం జాగ్రత్తగా వహించాలని, మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము. ఏం జరగలేదని సరిపోయింది. ఏదైనా జరిగింటే మా ఇంట్లో తీరని నష్టం, లోటు ఉండేది. కొంచెం దయచేసి సిబ్బంది, ఫారెస్ట్ డిపార్ట్మెంటు మమ్మల్ని రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం.